నమస్కారం. మీ ఇంటికి లక్ష్మీదేవి కృప ఎప్పుడొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? కొన్ని ముఖ్యమైన విషయాలు పాటిస్తే ఆమె అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉండటమే కాకుండా ధన, ఐశ్వర్యం నిండిపోతాయి. ఈ వీడియోలో ఆ 9 ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. 1. శుభ్రమైన ఇల్లు. లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో తెలుసా? శుభ్రత ఉండే ఇంటిలోనే. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. కూర్చోనే ప్రదేశం, దేవాలయం శుభ్రంగా ఉంచండి. 2. కుండలో నీరు ఎప్పుడూ ఉంచడం, కీపింగ్ వాటర్ ఇన్ అ పాట్. నీరు అనేది జీవానికి ప్రాణాధారం. ఇంట్లో ఎల్లప్పుడూ నీటిని శుభ్రంగా ఉంచితే అది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా తామ్ర పాత్రలో ఉంచడం మంచి ఫలితాలను ఇస్తుంది. 3. పూజా గది స్థానము, రైట్ ప్లేస్మెంట్ ఆఫ్ పూజా రూమ్. లక్ష్మీదేవిని ఆకర్షించాలంటే పూజా గదిని ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచాలి. ఏదైనా అపశకునం రాకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. 4. పూజా గదిలో దీపం, లైటింగ్ అ ల్యాంప్ ఇన్ పూజా రూమ్. సాయంత్రం సమయంలో నెయ్యి దీపం లేదా గోమయ దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. దీపాన్ని ప్రధాన ద్వారానికి ఉంచితే చెడు శక్తులు దూరమవుతాయి. 5. తొలచూపు ఎక్కడ పడుతోంది? ఫస్ట్ సైట్ ఆఫ్టర్ వేకింగ్ అప్. మీరు లేచిన వెంటనే చూడే మొదటి వస్తువు ఏదైనా శుభమైనదే ఉండాలి. దేవుడి చిత్రాన్ని, తులసి చెట్టును చూడడం మంచిది. ఇది మీ రోజంతా శుభంగా ఉండేలా చేస్తుంది. 6. వాస్తు దోషాలు, వాస్తు డిఫెక్ట్స్ టు అవాయిడ్. లక్ష్మీదేవి ఆశీర్వాదం అందుకోవాలంటే ఇంట్లో వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇంటి వాయువ్య, ఈశాన్య దిశలలో చెత్త లేకుండా ఉంచండి. 7. శుభదినాలలో లక్ష్మీ పూజ, స్పెషల్ పూజాస్ ఆన్ ఆస్పిషియస్ డేస్. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి. కార్తీక మాసం, దీపావళి రోజుల్లో ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజ చేస్తే ఆమె కృప ఎల్లప్పుడూ ఉంటుంది. 8. నెగటివ్ ఎనర్జీ దూరం చేయండి. రిమూవ్ నెగటివ్ ఎనర్జీ. ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉండేలా చూసుకోవాలి. గొడవలు, అపశబ్దాలు దూరంగా ఉంచండి. లక్ష్మీదేవి శాంతి, ఐశ్వర్యాన్ని ఇష్టపడుతుంది. మీరు ఈ 9 విషయాలను పాటిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి కృప ఎప్పుడూ ఉంటుంది. మీరు కూడా ఈ విషయాలను పాటించండి మరియు మీ జీవితంలో ఐశ్వర్యం, సంపదను పొందండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.